ఇప్పుడు ఏంటి ఆ సభలో రావణ్ బాడీ లాంగ్వేజ్ కానీ లేకపోతే అతను మాట్లాడింది కానీ అసలు ఎందుకు వచ్చారు, ఏం మాట్లాడారు, ఏం జరిగింది? అక్కడ ఒక 31 పాయింట్ల ఎజెండాతో దళిత క్రైస్తవులు, దళితుల మీద జరుగుతున్న దాడుల మీద సభ అండి. నాకు తెలిసి అక్కడ మా జేవియర్ సార్ సిఆర్ కాలేజీ ప్రిన్సిపల్ గారు పద్ధతిగా మాడారు, తర్వాత మా ఏయూ ప్రొఫెసర్ గారు మాడారు, తర్వాత మాదిక సంఘం అధ్యక్షుడు ఒక ఆయన వచ్చారు, ఏ ప్రొఫెసర్ ఎవరు వచ్చారు, ఏయూ ప్రొఫెసర్ గారు ఒక ఆయన వచ్చారు, తర్వాత ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్ గారు వచ్చారు, ఆయన బాగా మాట్లాడారు. ఇది ఆల్మోస్ట్ 90% బ్యాలెన్స్డ్గాను చక్కగా వెళ్తుంది. దగ్గర డిస్ప్రపోర్షనేట్ బ్లోలు ఈ రావణ్ అండ్ యాజ్ వెల్ యాజ్ జడా శ్రవణ్ దగ్గర నుంచి వచ్చింది. ఫస్ట్ రావణ్ మాట్లాడా, అది ఎలా అనిపించింది అంటే సార్, ఇప్పుడు దెర్ ఆర్ లాట్ ఆఫ్ యూట్యూబర్స్, నేను యూట్యూబ్లో చాలా వీడియోలు చేస్తుంటాను. అగ్రెషన్ ఈజ్ డిఫరెంట్, విచక్షణ కోల్పోయే వ్యక్తిగతంగా దోషంలో చాలా డిఫరెంట్. నేను ఎన్నో డిబేట్లు చేశాను, నేను ఎవరిని పరుష పదజాలంతో మాడిన ఉదంతాలోనే నేను పవన్ కళ్యాణ్ గారిని హెవీ క్రిటిసైజ్ చేస్తాను, మీకు తెలుసు. కానీ నేను అబ్యూజివ్ లాంగ్వేజ్ అన్నది ఎప్పుడు వాడను. కానీ అబ్యూజివ్ లాంగ్వేజ్ అన్నది పీపుల్ ఆర్ టేకెన్ ఇట్ యాజ్ గ్రాంటెడ్ అంటే ఎలా కుదురుతుంది సార్? ఇప్పుడు మనం ఒక ఫ్లోలో నేను ఎక్కడ నాకు కోపం వస్తుందంటే, ఇప్పుడు ఉదాహరణకి నేను లైవ్లో ఉంటాం, పొరపాటున అవడం ఒక మాట అంటే మనం దాన్ని అపాలజీ చెప్పేదాకా, ఆ పదం విరమించుకునేదాకా గట్టిగా ఆర్గ్యూ చేస్తాం, వద్దంటాం లైవ్ కాబట్టి. బట్ వాట్ హ్యాపన్స్ టు యూట్యూబ్? ఇప్పుడు ఇది రికార్డ్ అవుతుంది, ఒక డిస్క్లైమర్ వేసేసినంత మాత్రం బూతులు వాడి వచ్చా, ఆ ఎడిటర్కో లేకపోతే దానికి సంబంధిత ఇన్ఛార్జ్కో బాధ్యత ఉండదండి. సరే, దిస్ నాట్ ద వే మనం అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడకూడదు. పైపెచ్చు కొన్ని మతాల గురించి మాట్లాడుతుంటారు కొంతమంది. ఇప్పుడు రాధా మనోహర్ ఉన్నాడు, లేకపోతే నిన్న సభలో వీళ్ళు మాట్లాడింది, వాళ్ళు మాట్లాడని చెప్పి నువ్వు మాడితే మరి గడి తింటాడు, నువ్వు అదే తింటావా? ఇప్పుడు సమాజంకి ఒక డెకరం ఉంది కదా సార్. ఇప్పుడు పిచ్చోడు ఉంటాడు, రోడ్డు మీద అలా మాడుకుంటూ ఉంటాడు, ఎవరినో తిట్టుకుంటూ ఉంటాడు, లేకపోతే కర్రపెట్టిలు ఎలా అంటుంటాడు, కొట్టడానికి ప్రయత్నించినట్టు. కానీ మనం ఏం చేస్తాం, తప్పించుకుని వెళ్తాం, వెళ్ళమా? అలా రోజు తప్పించుకుని వెళ్ళాలంటే ఎక్కడ చేస్తాం సార్? సో మీరు అందరూ స్టేజ్ మీద ఉన్నారు, నేను ఉన్నాను స్టేజ్ మీద. ఎంతసేపు మాట్లాడండి? ఆయన కొంచెం ఎక్కువసేపు మాట్లాడాడు. ఆ మాట్లాడినంతసేపు ఇంక ఇదేనా, ఇదే అటాక్ మోడేనా? ఇదే పంచాయతీ. నాకు ఎక్కడ కోపం వచ్చిందంటే, నాకు చికాకేసింది ఏంటంటే, ఇప్పుడు దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఇష్యూస్ ఫర్ దెమ్. ఇప్పుడు ఆ జేవియర్ సార్ ప్రిన్సిపల్ గారు మాట్లాడింది అయితే 1950లో దగ్గర నుంచి సుప్రీంకోర్టుతో జరుగుతున్న పోరాటంలో ఇందిరాగాంధీ గారికి కూడా ఒక డెలిగేషన్ వెళ్ళి ఆయన రిప్రజెంటేషన్స్ ఇచ్చారు. ఆ దురదృష్టవశాత్తు ఆవిడ మరణించారు, అక్కడ ఆ ప్రాబ్లం రిజాల్వ్ కాలేదు. సో ఆ ప్రాబ్లమ్ని అట్లీస్ట్ ఈ జడా శ్రవణ్ జై భీమ్ పార్టీ ప్రాస్పెక్టులో ఆయన ఎత్తుకుని ముందుకెళ్తాడన్న కోణంలోనే నేను ఆలోచించాను. బట్ అది కూడా అక్కడ ఇండివిజువల్ ఎజెండాలు జస్టిఫై చేయడానికంటే వాట్ డస్ ఇట్ మీన్ బై? ఇప్పుడు మనకి ఒక లైన్ ఉంటుంది సార్, ఎప్పుడైనా సరే ఒక డెకరం ఉంటుంది, ఆ రెండు డీవియేట్ అయితే చాలా డేంజర్. ఇప్పుడు నేను డైరెక్ట్గా అభ్యర్థిస్తున్నాను, ఈ సోషల్ మీడియాలో యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో దయించి అబ్యూజివ్ లాంగ్వేజ్ మాట్లాడకండి, కన్స్ట్రక్టివ్ వే ఆఫ్ క్రిటిసిజం చేయండి, ఐ అప్రిషియేట్ ఇట్. అగ్రెసివ్గా చెప్పండి, ఐ అప్రిషియేట్ ఇట్. డేటాతో కన్ఫ్యూజ్ కాకుండా చెప్పండి, వాళ్ళని అష్టదిగ్బంధం చేయండి. అంతేకాని అరే తురేలు తొక్క తోటకూర మాటలన్నీ వాళ్ళని. బూతులు కూడా వచ్చినాయా? నేను నిజంగా వెళ్ళలేదు ఆ వీడియో. బూతులు కూడా ఉన్నాయా? ఈ ఓమైస్తాన్ అనేది ఒక అబ్యూజివ్ లాంగ్వేజ్ టైప్లో దాన్ని బాగా వాడుతూ ఉంటారు. అసలు తన్ని ఇతనే పిలిచాడు, ఏ కేటర్లో పిలిచారు అతన్ని? నో క్లూ అండి, నన్ను పిలిచారు, ఆయనే పిలిచారు. అవునా? అతన్ని నాకు ఎవరు పిలుస్తారో ఎజెండాలు ఇప్పుడు దానికి యూట్యూబర్ అని పిలుస్తుంటారా? అసలు ఏం జరిగింది అక్కడ? అక్కడ ఇంట్రడక్షన్ అయితే అలాగే ఇచ్చారు. అంటే యూట్యూబర్లు అందరూ వచ్చారా అక్కడికి? ఒక 2-3 వచ్చారు. ఓవరాల్గా చాలా మందికి ఇన్విటేషన్స్ ఉన్నాయి, మీకు ఉంది ఇన్విటేషన్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. బట్ ఎవరి స్మార్ట్నెస్ వాళ్ళు యూస్ చేశారు. కొంతమంది మళ్ళీ నేనైతే బకరాలా దొరికాను. బట్ ఒకటి, నేను చదువుకున్న రోజుల నుంచి నాకు అంబేద్కర్ భావజాలం అన్నది ఐఎమ్ అడాప్టెడ్. నేను కులాల మతాలకి, నేను ఎవరికి నా కులం మతం నేను ఎవరికి చెప్పడానికి ప్రయత్నించను. ఎంతమంది వచ్చారు ఆ సభకి? అప్రాక్సిమేట్గా ఒక హెవీ రెయిన్ పడింది సార్, 5:40 దాకా గట్టి వర్షం పడింది. పిక్కల్లోతు బురద ఉంది అక్కడ గ్రౌండ్లో, సిఆర్ కాలేజీ గ్రౌండ్లో. అండ్ సో దానికి పర్మిషన్ అది ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటాక్ట్. ఆ ప్రిన్సిపల్ గారే ఇప్పించారు, ఆయన కాలేజే, ఆయన మాజీ 84 సంవత్సరాల యోధుడు ఆయన. సో మరి మీరందరూ స్టేజ్ మీద ఉన్నారు, ఆయన శ్రవణ్ గారు కూడా ఉన్నారు. మనోడు అబ్యూజ్డ్ లాంగ్వేజ్ మాట్లాడి చెలరేగిపోతున్నప్పుడు ఎవరు కంట్రోల్ చేయడానికి ప్రయత్నించలేదా సార్? ఒక ఫ్లోలో, ఒక మొమెంటంలో సభలో ఎవరు, అది నాకు ఎక్కడ కాంట్రడిక్షన్ వచ్చిందంటే సార్, మీరు అన్నది మంచి ప్రశ్న ఇది. ఇప్పుడు మాదిగ సంఘం అధ్యక్షుడు మాట్లాడుతున్నప్పుడు సమయాభావం లేదని చెప్పి ఆయన మైక్ లాక్కున్నారు. ఆయన పాపం డిస్ప్లీజ్ అయ్యి బయటికి వెళ్ళాడు. శ్రవణ్ గారు కూడా అపాలజీస్ చెప్పాడు ఆయనకి, సభాముఖంగా అందరికీ, సమయానుభవంగా ఆయనకి అవకాశం లేదు. ఆ పని ఇక్కడ జరగలేదు. ఇప్పుడు ఇట్స్ అ సర్ప్రైజింగ్ థింగ్ ఫర్ రావణ్. ఆయన అగ్రెసివ్గా మాట్లాడు, ఏదో ఆ సామాజిక వర్గానికి
పెప్టాక్లా ఉంటుంది, అది చాలా ఉపయోగపడుతుంది. వాళ్ళ అణగారిన వ్యవస్థకి ఇక్కడ జరుగుతున్న జుగుత్సాహకరమైన ఇష్యూస్ని ఆయన అడ్రస్ చేసి వాళ్ళకి మనోభావాలకి ధైర్యం ఇస్తాడు అనుకున్నా. బట్ పర్సనల్ ఏజెండా అయిపోయింది. రఘురామకృష్ణరాజు గారిని, పవన్ కళ్యాణ్ని అండ్ రాధా మనోహర్ని తిట్టడమే కాన్సెప్ట్. అంటే నేను రాధా మనోహర్ విషయంలో నేను కేటగిరికల్గా చెప్పదలుచుకున్నాను.